అరే జల్దీ నింపురా, సేటు కోపం చేస్తుండు. ఏ అన్న లోడింగ్ అయిపోతుంది, ఊరవతలకెళ్ళి కొడుతున్నా అంటే పావు గంటలు వస్తా. నీ ఆడికాడికే తీసుకపోతే మనకే మిగులుతుందిరా. అటు ఇటు 4 చెక్కలు పెట్టి మీదికి నింపు. అన్న మనం చూసుకుందాం తీయే, గాయంత ఆసరాగామా. ఇగో గిట్ల నడుస్తుంది ఉష్కెదందా. ఇరాం లేకుండా తిప్పుడు, మంచిగా కమాయించుడు, సర్కార్ ఆమ్దానికి తొట్టి పెట్టుడు. ఈ కంచెలిగి కథలు నడవైతీన్రి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికి బిర్యానీ వచ్చినంత అల్కగా ఉష్క రాబోతున్నదుల్లో నడిమిట్ల బ్రోకర్ల తిప్పలు లేకుండా సర్కారే సప్లై చేస్తుందట. అదిగిన టన్నుకు 1600. బయట మార్కెట్ లో 2000 దాకా గుంజుతున్నారు. మళ్ళా అంతేకాదు 24 గంటలు బుకింగ్ చేసుకునే సౌలభ్యం చేస్తున్నారు. ఆఫీసర్లతో మీటింగ్ పెట్టినాక గిట్లా డిసైడ్ చేసిండు సీఎం సారు. టీజీఎంటీసీ పోర్టల్లోనే కస్టమర్ డెలివరీ అయ్యేటట్టు యాప్ డెవలప్ చేయడం, తర్వాత మనం కస్టమర్ కు డైరెక్ట్ గా సప్లై చేసినప్పుడు టీజీఎండీసీ అనేది లారీస్ అన్ని మనం ఎంపానల్ చేసి పెట్టుకోవాలి. ఏహే ఈ ట్రాక్టర్ నాదే, ఆ వాగు నాదే, తోడుకుంటా బయట అమ్ముకుంటా అంటే నడవదిగా. ఉష్క మాఫియాను ఉరికించే కార్యం సురువైతోంది. రాస్తాల మీద చెక్ పోస్టులు పెంచిర్రు, చెకింగ్లు చేస్తున్నారు, కాగితాలు లేకుంటే కేసులు రాసుడు. లాస్ట్ 10th నుంచి ఇప్పుడు చూసినట్టయితే మొత్తం 1529 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. 131 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 26 లక్షల ఫైన్ వేయడం జరిగింది. ఆల్రెడీ ఎస్పీలు వాగుల కాడికి పోతానే ఉన్నారు. ఓవర్లోడ్ చేసిన రూల్స్ తప్పిన ఉన్నట్టే మొత్తం సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు. కిలోమీటర్ దూరంలో ఏడేం జరుగుతున్నది అగుపడేటట్టు. జిల్లా కమాండ్ సెంటర్ లో కూకొని అంతా చూడొచ్చు టీవీలో. దొంగుసుక కొడితే కంప్లైంట్ చేస్తానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. ఎటు గనక ఉసుక లేకుంటే ఇల్లు కట్టలేరని పిటాన పిరం చేసిరి. ధర్మకంటలగిన మస్తు సెట్టింగ్ ఉంటదట, దాని మీద కూడా నజర్ అయ్యిండ్రి సాలరు. ఇంకా స్టిట్ చేయవలసిందే, లేకుంటే తులం లెక్క బంగారం కొన్నట్టు కిలోల లెక్క ఉసుక కొనే కథ చేస్తారేమో పుణ్యాత్ములు.